శ్రీ మాత్రే నమః. భర్త పరశ్రీ వ్యామోహంలో ఉన్నప్పుడు రావి చెట్టు పరిహారం అత్యద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలా చేయాలంటే, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. త్రిమూర్తి స్వరూపమైన రావి చెట్టు దగ్గర శనివారం నాడు రాగి చెంబులో శుభ్రమైన నీరు తీసుకొని అందులో చక్కెర వేసి కరిగాక రావి చెట్టు మొదట్లో వేయండి. తరువాత ఆ చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపం వెలిగించి మీ శక్తి కొలది కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి చెట్టుని తాకి నమస్కరించి 16 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు అయ్యాక ఈ శ్లోకం చెప్పుకొని మనసులోని కోరిక విన్నవించుకోండి. శ్లోకం: అశ్వత్థ సుమహాభాగ సుభగ ప్రియదర్శన ఇష్టకామాంచమే దేహి శత్రుభ్యస్తు పరాభవం. శ్లోకం ఇంకొకసారి: అశ్వత్థ సుమహాభాగ సుభగ ప్రియదర్శన ఇష్టకామాంచమే దేహి శత్రుభ్యస్తు పరాభవం. శ్లోకం మర్చిపోయినా పర్వాలేదు. భక్తి నమ్మకం ప్రధానం. మీ మనసులోని బాధ, వేదన, కోరికను త్రిమూర్తి స్వరూపమైన అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టు ముందు విన్నవించుకోండి. ఇలా 9 లేదా 11 శనివారాలు చేయండి. మీ జీవితాలను నాశనం చేస్తున్న ఎలాంటి శత్రువులైనా సరే పరాజయం చెంది వెళ్ళిపోతారు. జై శ్రీ మాత్రే నమః.